అబ్దుల్లా భాయ్ కిదర్ గయా? కిదరో గయా. కొంచెం చక్కెర కావాలి. ఒకే ఒక పరోటా తీసుకొని 1 కిలో చక్కెర తిందామని చూస్తున్నారా? ఇది తినడానికి కొంచెం చక్కెర అడిగితే ఓకే, అది కాకుండా కిలో చక్కెర అడిగితే ఎలా? వద్దు, పంచదార వద్దులేండి. ఆ, ఇదేంటి ఇండియన్ రూపీ? దిరామ్ అయిపోయినాయి. మీరు ఆంధ్రా నుంచి వచ్చారు కదా, ఈ డబ్బులు అక్కడికొచ్చి ఖర్చు పెట్టుకోండి. ఈ తమాషాలు వద్దు గానీ గ్రహం మాత్రం ఇవ్వండి. దిరామ్ లేదండి. లేవు అంటే అవి తినటానికి ముందే చెప్పాలి. ఇండియా డబ్బులు తీసుకోవడానికే నేను దుబాయ్లో ఈ షాప్ నడిపేది. ఈ ఇండియన్ రూపీ ఇండియా ఎయిర్పోర్ట్ లో కూడా చెల్లదు. ఇది ఇక్కడ శుద్ధ దండగా. ఇదిగో పట్టుకో పట్టుకో. కడుపు నిండా తిని ఇండియా డబ్బులు ఇస్తున్నాడు. పర్వాలేదు, నేను డబ్బులు మార్చిస్తాను. ఇలా చూడు, ఇది నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి ఆ ప్లేట్లన్నీ తీసుకురా. ఆ టేబులే. చాలా ధన్యవాదాలు సార్, మీరు ఆంధ్రా మనిషి కాబట్టి సరిపోయింది. నువ్వు ముగిసే లోపల గుడిలో అన్నం లేకుండా పోయింది కదూ. గుడికొచ్చేది దేవుణ్ణి మొక్కటానికి కాదనిపిస్తుంది. మీ ఊళ్ళో గుళ్ళకి వెళ్తా ఉంటారా? మా ఊర్లో మసూది అవన్నీ లేనందువల్ల మేము దేవుణ్ణి నేరుగా చూడలేక. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళంటేనే దేవుడికి కూడా చాలా ఇష్టం. ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు కదా. ఆయన గురించంతా నేను అసలు ఆలోచించి చూడను. లేదు, ఏ పని దొరకలేదా? లేదండి. మీకు ఏం పని తెలుసు? టీ కొట్టు విషయం నాకు బాగా తెలుసు. అలాగా? అవును. ఇక్కడ 2 లీవులో వెళ్ళిపోయారు. ఒకడు తిరిగి రావటం అనేది సందేహమే. మీకు కనుక ఇష్టమైతే ప్రస్తుతానికి ఇక్కడే ఉండండి. ఈ సులైమా నెక్స్ట్ వారం వస్తాడని నాకు ఫోన్ చేసి చెప్పాడు. తర్వాత చూసుకోవచ్చులే. ఓ, మా అమ్మాయి మొగుడండి, వాడి మాటలు పట్టించుకోవద్దు. అన్నా చల్లగా ఒక కోక్ ఒకటి ఇవ్వనా? హాజీ. మీ బ్యాగ్ అంతా ఒక మూలను పెట్టి లోపలికి వెళ్ళండి. ఆ అబ్బాయికి ఒక కోకోగల తెచ్చివ్వండి. కోకోకోలా? అందువలన అమెరికా కోలా కంపెనీలకి నేను ఒకటి చెప్తున్నాను, క్విట్ ఇండియా. తప్పుగా అనుకోకండి, నేను కోకోకోలాకి విరోధిని. ఏ ఏ కుక్కకొల్ల నిన్ను పట్టుకుని కరిచిందా? నేను దాన్ని మీకు ఇవ్వను. మీరు కమ్యూనిస్ట్ అనుకుంటాను. ఏంటి, డైనింగ్ హాల్లో వాష్ బేసిన్ పెట్టొద్దు అని నేను ఎన్నిసార్లు తలబాదుకున్నాను. నేను చెప్పినట్టుగా ఇల్లు కట్టలేదంటే 10 పైసలు కూడా నీకు ఇవ్వను, జ్ఞాపకం ఉంచుకో. అయ్యో, పోయిన వారం సిమెంట్ ఏం చేసేశావు? 1 సంవత్సరంలో ఇల్లు మీ చేతిలో పెడతాను అని చెప్పేసి 3 ఏళ్ళు అయ్యిందయ్యా. ఏంటి, డబ్బులు నీ చేతిలో పెట్టకుండా నేను ఇంకెవరి చేతికిచ్చాను? దండగా కొరియా కోసు కాంట్రాక్ట్ పేరుతో నాతో ఆటలాడుకోవద్దు. మీరు కాంట్రాక్టర్కి చేసిన ఫోన్లో ఇంకొక పెద్ద ఇల్లే తీసి ఉండొచ్చు. వాడు కట్టిస్తాను అని చెప్పిన ఇల్లు వాడే కట్టించి తీరాలి. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఆ ఇంట్లో నేను చాలా బాగా నిద్రపోవాలి. ఆ తర్వాత దేవుడు పైకి తీసుకెళ్ళిపోయినా పర్వాలేదు. అవును, మన రూమ్ కి మరో కొత్త మనిషి వస్తున్నాడు. అబ్దుల్లా ఫోన్ చేసి చెప్పాడు. అయితే అద్దెలో కొంచెం షేర్ తగ్గుతుంది. ఆ డబ్బుతో నేను ఇల్లు కట్టడానికి సిమెంట్ కొనుక్కుంటాను. అయ్యో, బాత్రూమ్కి వెళ్ళి నీళ్ళు వేస్ట్ చేస్తే అయిపోయినట్టే మన పని. ఆ డబ్బులు ఇందులో పోతాయి. 100 లీటర్ల నీళ్లు కావాలి తను ఒక రోజు స్నానానికి, తెలుసా? ఒరే సిబిస్, చాలరా. ఇలా చూడు వర్గేష్, జలుబు చేయడంలో నేను ఇంక ఈరోజు స్నానం చేయలేదు. మొత్తంగా కలిపి వాడినే స్నానం చేయని ఒకటిగా కలిసినా కదా, వదిలిపెట్టేద్దాం. వాడి విషయంలో వర్గేష్, అందరూ వచ్చేసారా? వచ్చారు. అందరూ టీవీ ముందు కూర్చున్నారు. ఎలక్షన్లు ఊళ్ళో జరిగినా దాని గందరగోళం అంతా ఇక్కడే జరుగుతుందిలే. ఎవరు గెలిచినా సిమెంట్కి కమ్మీలు ధర మాత్రం తగ్గించరులే. దానివల్ల మనకేంటి లాభం? నమస్కారం. న్యూస్ హెడ్లైన్స్. ఇప్పుడు ముఖ్య వార్తలు చూద్దాం. రేపు బషీర్ బార్బర్ షాప్ లో పని ఎక్కువగా ఉంటది. మీసం తీయటం, గుండు కొట్టియటం అన్నీ ఉంటాయి.
చచ్చినా సరే నేను కోటు విప్పను అని భీష్మించి కూర్చున్న వాళ్ళు భవిష్యత్తులో సామాన్యుడిగా మేము చూసాం. ఇది పీకే నాయర్ యొక్క కోటు. నేను నా కోటు నిప్పదీసి పెట్టననేది నిజమే, కానీ పునత్తూరు జోసెఫ్ ఓడిపోయాడని మనిషిని రెచ్చగొట్టేలా కవితలు రాసేది మీరు ఆపేయండి. ప్రభాస్ చేస్తున్న ఈ ఒక్క పని సరిగ్గా ఉంది. 24 గంటలు చేతిలో బ్యూటీ పార్లర్ పట్టుకుని తిరుగుతున్న నీకు మనిషి కష్టం ఏం తెలుసయ్యా నీకు? ఇతనే కొత్తగా మనతో ఉండబోయే వ్యక్తి ముకుందన్. అందుకని బావ అతన్ని చంపి పారిపోయాడు. ఇతను నంబియారు, ఒక ప్రైవేట్ కంపెనీలో పిఆర్. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరిలో ఇతను చాలా మంచివాడు. హలో, 1971 నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఆ రోజు వేసుకున్న కోటు ఎప్పటి వరకు విప్పనే లేదు. కోటు నంబియారని చెబితే అందరికీ తెలుసు. నేను కూపర్ని, అతను వర్గీస్. నేను ఆనందన్. నేను అబ్బు. నేను విశ్వన్ కదలీ ఖాన్. నా పేరు మీరు వినే ఉంటారే. ఇతను ఒక కమ్యూనిస్టు. ఇతను న్యూస్ పేపర్లో కవితలేమీ చదవరు. రాజమండ్రిలో సుబ్బయ్య పోటీ చేసి గెలిచాడు. గోపాల్ కుమార్ గారు తన ప్రత్యర్థి మీద ఎంతో ఆ నీళ్ళు ఆధిక్యతతో లేవు. ఉన్నారు. అన్నవరం నియోజకవర్గంలో రాజగోపాలరావు తన ప్రత్యర్థి మీద ఆధిక్యతతో ముందుకు దూసుకుపోతూ ఉన్నారు. విజయం సాధించేలా ఉన్నారు. కాకినాడలో సోషలిస్టు వాళ్ళు ముందంజలో ఉన్నారు, గెలుపు పొందబోతున్నారు. ఇప్పుడు విజయవాడలో సుధాకర్ మీద నారాయణ ఆధిక్యతలో ఉన్నారు. ఈయన పోటీ చేసిన మొదటిసారే విజయాన్ని సాధించారు. ఆ పార్టీ వాళ్ళంతా నా ఇప్పుడు ఎంతో క్లోజ్ సంతోషంగా ఫ్రెండ్ ఆయన. ఉన్నారు. విజయం మేమందరం సాధించినందుకు ఒకటిగానే వారు ఉన్నాం. విజయోత్సాహాన్ని చూపిస్తూ ఉన్నారు. కానీ అందరికీ లడ్లు పంచి మెజారిటీ ఆనందాన్ని చాలా తెలియజేశారు. హలో, అవును, ఇదిగో ఇస్తున్నా. హలో హలో, క్యూబా ముకుంద. గ్రేట్ సెల్యూట్ సోదరా. గెలిచింది టీవీలో చూశాను, కానీ మెజారిటీ చాలా తగ్గినట్లుందే. తర్వాత మన వార్డులో ఏమేమి చెయ్యాలనేది సెక్రటరీకి నేను పంపించున్నాను. మీకు అర్థమవుతుందా? టీవీ ఛానల్, న్యూస్ పేపర్ ఇవన్నిటినీ కొన్నాళ్ళకి ఆపుంచండి. మన ఏపీకి అసెంబ్లీ లేనందువలన మన విజయవాడలో పెట్టుకోమనండి. ఇక్కడ ఉన్న విషయాలన్నీ నేను మిగతా వాళ్ళు చూసుకుంటాం లేవయ్యా. నువ్వు అనవసరంగా ఆ విషయాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. తర్వాత నువ్వు వెళ్ళిన విషయం గుర్తుంది కదా, ఆ బ్యాంక్ నుంచి తరచూ ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారయ్యా. సంపాదించిన డబ్బులు ఊరికే ఖర్చు పెట్టేయకుండా ఆ బ్యాంక్ అప్పు కొంచెం తీర్చే విధంగా చూడు. నాకు దొరికే డబ్బుల్ని ఎలా ఖర్చు పెడుతున్నానో నేను చెప్పదలుచుకోలేదు. ఈ కార్డు అయిపోతుంది. మన పార్టీ వాళ్ళని అందరిని అడిగినట్లు చెప్పండి. సరే సరే. శోభా ముకుంద మన చేయి జారిపోయాడు అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళగానే మన అందరిని మర్చిపోయాడయ్యా. బ్యాంకు అప్పు మర్చిపోయాడు, మన ఊరిని మర్చిపోయాడు, మన పార్టీనే మర్చిపోయాడయ్యా. దుబాయ్లో పనిచేసి ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాడు కదా. ఒక స్ట్రాంగ్ సులైమాని. ఒక సులైమాని. ఇలా చూడు, అది తీసుకెళ్ళి తొందరగా ఆ పక్క టేబుల్లో ముకుందా, ఏం కావాలో నువ్వేం అడగయ్యా. చేస్తున్నావు ఇక్కడ? వెళ్తున్నాను, అరే, అడుగుతా. అబ్బాసా? నేను ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నాను. ఇక్కడ అవును. అయితే నేను మార్కెట్లో ఇప్పించిన పని నువ్వు మానేసావా? ఆ అరబిక్ నాకు పని ఇవ్వలేదు కదా. ఆయన ఏదో అవసరంగా వెళుతున్నానన్నాడే. నేను వెళ్ళి మళ్ళీ ఒక నెల తర్వాత వస్తానని నాతో జేమ్స్ చెప్పాడే. జేమ్సే ఆయనతో మాట్లాడింది. నాకే అరబిక్ తెలియదు కదా. నేను బయటకు వస్తా. ఆ తర్వాత నన్ను కలిసి పనిచ్చాడని చెప్పాడు నాకు. నేను తర్వాత చేస్తాను, పెట్టిస్తాను. अस्सलाम वालेकुम बोस أنا عباس دايرة كيف لك؟ أنت أتي شغل عدد يوم شاديك مالي هو موجود منك؟ ఓకే శుక్రన్ మా సలాం. ఏమైంది? ఆ పని వాడు తీసుకెళ్ళాడు. నీతో పాటు ఉన్నాడు కదా ఒక మెల్లకన్నుడు, వాడిప్పుడు ఆ కంపెనీలో పర్మనెంట్ స్టాప్ అయ్యాడు. ఎవరు? జేమ్స్? అవును.
విజయవాడ నాకు నచ్చకపోయినా మిమ్మల్ని తలుచుకుంటే నాకు గౌరవంగా అనిపిస్తుంది. ఊరు కాపాడటం కోసం నువ్వు అంత ధైర్యంగా ఎదుర్కొంటావే, నీ జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నీకేమైందిరా? సొసైటీ గోపాల్ అన్న డబ్బుని మాయం చేశానన్న కథని అదే కారణం చేత నిన్ను దుబాయ్కి పనికి పంపించాలని ఇక్కడికి పంపించాను అనుకుంటా. గోపాల్ అన్న తప్పు చేస్తాడని నేను నమ్మను, కానీ సొంత కొడుకే నమ్ముతున్నాడు. నేను ఏదీ నమ్మలేదు, కానీ వాళ్ళ ప్రూఫ్ అంతా. ప్రూఫ్? అదే ప్రూఫ్ నువ్వు ఉండాల్సిన చోట నాగరాజు ఎమ్మెల్యే అయ్యాడు. నేను ఎమ్మెల్యేనో మంత్రిని అవ్వాల్సిన అవసరం లేదు. నేను మా నాన్న పనిచేసింది పదవుల కోసం కాదు కదా. కానీ అర్హత లేనివాడు పదవి ఎక్కటం కన్నా పార్టీ అన్ని వ్యవహారాలు చూసుకోవడానికి పదవి ఎవరికి ఇవ్వాలనేది నిర్ణయించేది మాత్రం పార్టీ అధిష్టానం మాత్రమే. ఏదో జరిగిందని పార్టీ నుంచి బయటికి రావటం అనేది ఏంటి? నువ్వేనా ఏకే యాంటోనియా?